హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. న్యూ ఇయర్ స్పెషల్గా టేస్టీ అండ్ హెల్దీ అయిన స్వీట్స్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీంట్లో కొన్ని స్టాక్ కూడా పెట్టుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టేస్టీ అండ్ హెల్దీ అయిన వెజిటబుల్ హల్వా ప్రిపరేషన్ చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్లేట్లోకి గ్రేటర్ సహాయంతో తురిమి పెట్టుకున్న 1 కప్పు సొరకాయ తరుగుని యాడ్ చేసేసుకుంటున్నాను. దీంతో పాటు 1 కప్పు క్యారెట్ తరుగుని, 1 కప్పు బీట్రూట్ తరుగుని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నా దగ్గర సొరకాయ కొంచెం క్వాంటిటీ తక్కువగా ఉంది, అందుకే కప్పుకి కాస్త వెల్తిగా అయితే వచ్చేసింది. ఈ బీట్రూట్ తరుగు వల్ల హల్వా అయితే మరింత కలర్ఫుల్గా వస్తుంది. ఇప్పుడు ఇక క్యారెట్ తరుగు, బీట్రూట్ తరుగు హాఫ్ కప్పు మిగిలిపోయింది. ఆ రెండింటిని కలిపి కూడా 1 కప్పు యాడ్ చేసేసుకుంటున్నాను. మొత్తం 4 కప్పుల వెజిటబుల్ తరుగు అయితే వచ్చేసేసింది. ఇప్పుడు ఈ వెజిటబుల్ తరుగుతో మనం హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని సన్నని మంట మీద హీట్ చేసుకోవాలి. నెయ్యి చక్కగా హీట్ అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ వేసేసి చక్కగా రోస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే జీడిపప్పు, బాదం పలుకుల్ని రోస్ట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. యాస్టీస్గా ఇవే అవసరం లేదండి. మీ దగ్గర అవైలబిలిటీలో ఉండే వేరే ఏ డ్రై నట్స్ అయినా యూస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రేట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ తరుగును కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని మనం తీసుకున్న వెజిటబుల్ తరగంతా కాస్త కుక్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మీరు కావాలంటే ఈ క్యారెట్ ప్లేస్లో కానీ లేదా సొరకాయ ప్లేస్లో కానీ తీపి గుమ్మడికాయనైనా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే గుమ్మడికాయ తరుగు త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి ఇవి కాస్త మగ్గిన తర్వాత మాత్రమే గుమ్మడి తరుగుని యాడ్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక్కోసారి వెజిటబుల్స్ ఎక్కువగా స్టాక్ ఉన్నా లేదా ఎండాకాలంలో అయినా వాటర్ శాతం తక్కువగా ఉండిద్ది. అలాంటప్పుడు ఎక్కువగా అడుగు పట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కొద్దిగా వాటర్ని చిలకరించుకొని మనం తీసుకున్న వెజిటబుల్ తరగంతా బాగా ఉడికించుకోవాలి. అస్సలు అడుగు పట్టకూడదు. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి. ఒకప్పుడైతే మిల్క్ పౌడర్ సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది. ఇప్పుడు ప్రతి పచారీ షాప్లోనూ టీ పొడి దొరికినంత ఈజీగా ఈ మిల్క్ పౌడర్ కూడా దొరుకుతుంది. ఎంచక్క ఒక 10 రూపీస్ పెట్టి మిల్క్ పౌడర్ కొనుక్కున్నామంటే 2 టేబుల్ స్పూన్స్ ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడిక ఈ హల్వాలోకి పాలు పోయాల్సిన అవసరం కానీ కోవా వేయాల్సిన అవసరం కానీ లేకుండానే చక్కగా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఈ మిల్క్ పౌడర్ని వెజిటబుల్ తరుగులో బాగా మిక్స్ చేసేసుకున్నాక కనీసం 10 మినిట్స్ అయినా కుక్ చేసుకున్నాక మాత్రమే షుగర్ని యాడ్ చేసేసుకోవాలి. మనం 4 కప్పులు వెజిటబుల్ తరుగు తీసుకున్నాం కాబట్టి 1 కప్ అయినా షుగర్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ నేను 1/2 కప్పు షుగర్ని, 1/2 కప్పు బెల్లం పౌడర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. అచ్చం షుగర్ వేసుకొని స్వీట్ చేసుకునే కన్నా కాస్త బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలా హల్వా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, హెల్తీగా కూడా ఉంటుంది కదా అని నేను 1/2 కప్పు బెల్లం పొడిని యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే పూర్తిగా షుగర్నే యూస్ చేసి ఈ హల్వా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక ఈ హల్వా పూర్తిగా గట్టిపడే వరకు హై ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకోకుండా కుక్ చేసుకోవాలి. అప్పుడే ఈ హల్వాలోని మిల్క్ పౌడర్ అంతా మనకి కోవా టైప్లో వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. హల్వా ఇక చక్కగా గట్టిపడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం ముందుగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై నట్స్ని కూడా దీనిపైన యాడ్ చేసేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ హెల్దీ అయిన వెజిటబుల్ హల్వా సిద్ధమైపోయినట్టే. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. మరి లేట్ చేయకుండా ఈ హల్వా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఇక నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాగి పిండి ఇంకా సొరకాయ కాంబినేషన్తో టేస్టీగా ఉండే ఖీర్. మా నానమ్మ చేసే స్పెషల్ రెసిపీస్లో ఒకటి. ఇది 1 కప్పు తిన్నామంటే ఎంతటి నీరసమైనా సరే ఇట్టే మాయమైపోతుంది. నోటికి ఏదైనా తీపి తినాలనిపించినా లేదా ఒంట్లో కాల్షియం శాతం కానీ ఐరన్ శాతం కానీ తక్కువగా ఉన్నప్పుడైనా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. రుచి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ రెసిపీ తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ మనం రెగ్యులర్గా వాడుకునేవే కాబట్టి చాలా సింపుల్గా క్విక్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి పొయ్యి మీద కాస్త అడుగు మందంగా ఉండే గిన్నెని పెట్టుకొని 1 గెరిటెడు నెయ్యిని వేసుకొని నెయ్యి హీట్ అయినాక చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 కప్పుల సొరకాయ ముక్కల్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సొరకాయలో నీరు శాతం ఎక్కువగా ఉండిద్ది కాబట్టి ముక్కలు త్వరగా అడుగు పట్టవు. కాబట్టి ముందుగా మంటని కాస్త మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ కాస్త మగ్గినాక వాటర్ శాతం తగ్గుతుంది కాబట్టి అప్పుడు ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని పూర్తిగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ సొరకాయ ముక్కల్ని సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటున్నాం కాబట్టి ఇవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా మనం సొరకాయని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో తాజా కొబ్బరి ముక్కల్ని తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసి మంచి ఫ్లేవర్ కోసం
4-5 యాలుక్కాయల్ని పొట్టు తీసేసి గింజలు మాత్రమే వేసేసుకొని నీళ్ళేమీ పొయ్యకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబిలిటీలో లేకపోతే మనం సొరకాయ ముక్కలు తీసుకున్న క్వాంటిటీలో పావు భాగం మాత్రమే ఎండు కొబ్బరిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయితే ఇలా సగం వేసుకోవచ్చు. నేను 2 కప్పుల సొరకాయ ముక్కలు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకున్నాను. సొరకాయ ముక్కలు కూడా 70% వరకు మగ్గిపోయినాయి. ఇలా 70% మగ్గినాక దీంట్లోకి మనం సొరకాయ ముక్కలు తీసుకున్న కప్పుతోనే 3 కప్పుల వాటర్ని పోసుకోవాలి. ఈ కీరు కాస్త చిక్కగా ఉండాలి అనుకునే వాళ్ళైతే 2.5 కప్పు పోసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ తెరిలేలోగా ఈ కీర్లో అతి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అయిన రాగి పిండిని కలుపుకోవాలి. అది డైరెక్ట్గా కాకుండా మనం సొరకాయ ముక్కలు తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు వరకు రాగి పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ని కలుపుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలేమీ లేకుండా రాగి పిండి అంతా వాటర్లోకి పూర్తిగా మిక్స్ అయిపోయే వరకు కలుపుకోవాలి. ఇలా ముందుగా వాటర్లో మిక్స్ చేసేసుకోవడం వల్ల పాయసం ఉండలు కట్టకుండా చక్కగా కుక్ అవుతుంది. ఇలా చక్కగా మిక్స్ అయిపోయినాక మనం పొయ్యి మీద పెట్టుకున్న ఎసరు కూడా చక్కగా మరిగిపోయి ఉంటుంది. ఇలా మరుగుతున్న ఎసరులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని అంతటిని యాడ్ చేసేసుకొని అడుగు పట్టకుండా గెరెట్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఎంత వాటర్లో కలిపినా కానీ రాగి పిండి తత్వానికి అడుగు పట్టేస్తుంది కాబట్టి బాగా మిక్స్ అయిపోయినాక యాలకులు వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం ఉంది కదా, దాంట్లో 30% పక్కన ఉంచేసుకొని మిగతా 70% కొబ్బరిని ఈ మిశ్రమంలో యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని గెరిటెని గిన్నెలోనే ఉంచేసి మూత పెట్టుకోవాలి. అప్పుడైతేనే మీకు రాగి పిండి అడుగు పట్టకుండా సొరకాయ ముక్కలని చక్కగా ఉడుకుతాయి. కొబ్బరిని నేను 30% ఎందుకు పక్కన పెట్టుకోమన్నానంటే కేవలం గార్నిష్ చేసుకోవడం కోసమే పక్కన పెట్టుకోమన్నాను. మనం ఈ సొరకాయ రాగి కీర్ని సర్వ్ చేసుకునేటప్పుడు కాస్త పైన పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ మరింత బాగుంటుంది, లుక్ కూడా అదిరిపోతుంది. కాబట్టి పచ్చి కొబ్బరిని వాడేవాళ్ళు మాత్రమే 30% కొబ్బరిని పక్కన పెట్టుకోండి. ఎండు కొబ్బరిని వాడుకునే వాళ్ళు అయితే కొబ్బరి మిశ్రమాన్ని అంతా కీర్లోనే వేసుకుని ఉడికించుకోవాలి. కీర్ కూడా చక్కగా ఉడికిపోయింది, మంచి సువాసన కూడా వస్తుంది. ఇప్పుడు సొరకాయ ముక్కలు ఉడికినాయో లేదో తెలుసుకోవడానికి గెరెట్తో కొన్ని సొరకాయ ముక్కల్ని పైకి తీసుకొని స్పూన్తో నొక్కి చూసుకున్నాం అనుకోండి, స్పూన్ సాఫ్ట్గా దిగిపోతే సొరకాయ ముక్కలు చక్కగా కుక్ అయిపోయినట్లే అర్థం. ఇప్పుడు దీంట్లో తీపికి సరిపడా బెల్లాన్ని వేసుకోవాలి. తీపి బాగా తినేవాళ్ళైతే 1 కప్పు బెల్లం తరుగుని వేసుకోండి. కొంచెం తక్కువగా తినేవాళ్ళైతే మాత్రం 3/4 కప్పు వేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే పచ్చి కొబ్బరి ఎక్కువ వేసాం కాబట్టి కాస్త తీయగా ఉంటుంది. 3/4 కప్పు అయితే సరిపోతుంది. తీపి బాగా తినే వాళ్ళకి మాత్రం కప్పు బెల్లం పడుతుంది. అలాగే ఎండు కొబ్బరి వేసిన వాళ్ళకి కూడా కప్పు బెల్లం కంపల్సరీగా పడుతుంది. బెల్లం కూడా కరిగి కీర్ కాస్త పలుచుగా అయింది. ఇదేంటి ఇందాకటి నుంచి కీర్ అంటున్నాను, కనీసం దీంట్లో 1 బొట్టు కూడా పాలు పోయలేదు అనుకుంటున్నారా? మనం ఈ కీర్ని బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పాలు ముందుగా పోస్తే విరిగిపోతాయి. కాబట్టి కీర్ అంతా బాగా ఉడికి చిక్కబడ్డాక లాస్ట్లో పాలు పోసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అలా అని పాలు లీటర్ల లెక్కన పోయకూడదు. కేవలం మనం సొరకాయ ముక్కలు తీసుకున్న కప్పుతో 1 కప్పు మాత్రమే చిక్కటి పాలను పోసుకోవాలి. అది కూడా కాచి చల్లార్చిన పాలనే పోసుకోవాలి. పాలు పోసినాక కేవలం 1 ఉడికొస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయినాక సర్వ్ చేసుకోవాలి. ఈ కీర్ వేడి మీద కాస్త పలుచుగా అనిపిస్తుంది కానీ ఒక 5-10 నిమిషాల కల్లా కాస్త చిక్కగా అయిపోతుంది. ఇక 1-2 గంటల తర్వాత తిన్నా కానీ హల్వాలాగా అయిపోకుండా ఉండాలంటే నేను చూపించిన కొలతల ప్రకారం పాలు, నీళ్లు, బెల్లం అన్నీ యాస్టీస్గా ఒకే కప్పుతో నేను చెప్పిన ప్రకారం యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఇది గంటలు గడిచినా కానీ మరీ గట్టిగా అయిపోకుండా సరైన కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఫెస్టివల్స్కైనా లేదా న్యూ ఇయర్ అకేషన్కైనా ఎప్పుడైనా సరే రొటీన్గా తినే స్వీట్స్ కాకుండా కాస్త డిఫరెంట్గా, హెల్దీగా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనిపించేలా అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ కాంబినేషన్ కూడా ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ ట్రఫుల్స్. డార్క్ చాక్లెట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్తో చేసిన ఈ రెసిపీ టేస్ట్ ఎంత సూపర్గా ఉంటుందో అంతే హెల్దీగా కూడా ఉంటుంది. కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ముందుగా ఒక కడాయిలో 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు అన్సాల్టెడ్ పిస్తా పప్పు, అదే కప్పుతో 1 కప్పు అక్రూటిని కూడా తీసుకొని సన్నని మంట మీద బాగా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఖచ్చితంగా సన్నని మంట మీద బాగా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా మంట పూర్తి సిమ్లోనే ఉండాలి. అప్పుడే పప్పులు లోపల వరకు చక్కగా రోస్ట్ అవుతాయి. ఇలా చక్కగా రోస్ట్ అయిన పప్పుని మనం ఒక స్ట్రైనర్ సహాయంతో 1-2 సార్లు టాస్ చేసుకొని మాత్రమే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ మీద ఉన్న ఎక్సెస్ పొట్టంతా
కడాయిలోనే ఉండిపోతుంది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మిక్సీ వేసుకోవాలి. అలా అని ఒకేసారి బర్రమని మిక్సీ వేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ అయినా మిక్సీ వేసుకోవాలి, లేదా పల్స్ మోడ్లో పెట్టైనా మిక్సీ వేసుకోవాలి. అప్పుడే ఈ డ్రై ఫ్రూట్స్లో ఉండే ఆయిల్ బయటికి రాకుండా ఇలా కాస్త బరకగా గ్రైండ్ అవుతాయి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ పొడిని 1-2 సార్లు చేత్తో కలుపుకున్నామంటే సరిగ్గా నలగకుండా ఉండే పప్పులు ఏమైనా ఉంటే వాటిని సపరేట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల నాకైతే సరిగ్గా నలగని బాదం పప్పులు 2-3 దాకా వచ్చాయి. కాబట్టి ఇలా చేత్తో ఒకసారి మిక్స్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేసేసి ఇప్పుడు మనం చేసుకునే చాక్లెట్ ట్రఫుల్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన డార్క్ చాక్లెట్ని ఇలా చాక్తో సన్నగా కట్ చేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల డార్క్ చాక్లెట్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవడం కోసం మనం ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్ని యూజ్ చేసుకోవాలి. కాబట్టి కడాయిలో వాటర్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న డార్క్ చాక్లెట్ని ఏదైనా సిలికాన్ స్పూన్తో కానీ లేదా చెక్క గెరిటితో కానీ బాగా కలుపుకుంటూ ఈ చాక్లెట్ అంతా మెల్ట్ చేసుకోవాలి. ఇదంతా మెల్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఇది మెల్ట్ అయినా కానీ కాస్త థిక్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. కాబట్టి దీన్ని కాస్త లూజ్గా చేసుకోవడం కోసం దీంట్లో కోకోనట్ బటర్ కానీ లేదా జస్ట్ 1 or 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కానీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసేసుకున్నామంటే అంత ఈజీగా సాఫ్ట్గా ఈ డార్క్ చాక్లెట్ మెల్ట్ అయిపోయి మనకి సరిపడా లూజ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. వీలైనంత వరకు కోకో బటర్ వేసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే మాత్రం నెయ్యినైనా వేసుకోవచ్చు. చూసారా, ఈ డార్క్ చాక్లెట్ ఈ విధంగా వచ్చిందంటే మన రెసిపీకి సరైన కన్సిస్టెన్సీలోకి వచ్చినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బౌల్ని మాత్రం కడాయిలోనే ఉంచుకొని ముందుగా ఒక సగం ఈ డ్రై ఫ్రూట్స్ పొడిలోకి వేసుకొని గేరెటితోనే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ తొందరగా వచ్చే అవకాశం కూడా ఉండదు. తలనొప్పి ఇంకా మెన్సెస్ అయినప్పుడు ఆడవాళ్ళలో వచ్చే కడుపు నొప్పి లాంటి సమస్యలు కూడా దూరం చేస్తుంది. అంతేకాదండి, రోజు కాస్త డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల మన వయసు కూడా తగ్గుతుంది. వయసు తగ్గేది ఏంటి అనుకుంటున్నారా? మన స్కిన్ ఏజింగ్ని తగ్గిస్తుంది. చర్మం మీద ముడతలు రావడము, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడడం లాంటి సమస్యల్ని కూడా దూరం చేస్తుంది. కాబట్టి డార్క్ చాక్లెట్ వల్ల బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక డ్రై ఫ్రూట్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అందరికీ తెలిసినవే కదా. వీటిల్లో వేసే ఆల్మండ్ ఇంకా అక్రూట్ వల్ల మన జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది. కాబట్టి పిల్లలకి పెద్దలకి అందరికీ తప్పకుండా నచ్చుతుంది, ఇంకా యూజ్ అవుతుంది. ఇలా మనం మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ అంతా ఈ డ్రై ఫ్రూట్స్ పొడిలో వేసేసుకొని ఇలా చక్కగా బాల్స్ లాగా చుట్టేసుకోవడమే. వీటిని కావాలంటే కాసేపు ఫ్రీజర్లో ఉంచి తీసినాక దీనిపైన లేయర్ ఏర్పడేలాగా డార్క్ చాక్లెట్ని ఇంకొకసారి మెల్ట్ చేసుకొని ఒకసారి ముంచి తీసుకోవచ్చు. నేను అలా చేయట్లేదు, కానీ ఇవి ఇంకాస్త క్రంచీగా ఇంకాస్త టేస్టీగా మరింత యూస్ఫుల్గా ఉండడం కోసం దీంట్లో కొన్ని పంకిన్ సీడ్స్ని ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ని వేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ ట్రఫుల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. గుమ్మడి గింజల వల్ల కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది. ఇక పుచ్చగింజల వల్ల ఒత్తిడి శాతం తగ్గుతుంది. కాబట్టి ఇవి కూడా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. మీకు అవైలబిలిటీలో ఉంటే ఖచ్చితంగా పంకిన్ సీడ్స్ని ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ని కూడా ఈ ట్రఫుల్స్లో వేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్గా చేసుకునే స్వీట్స్ కాకుండా ఈసారి న్యూ ఇయర్కి లేదా బర్త్డే పార్టీస్కి కానీ కిట్టి పార్టీస్కి కానీ వీటిని ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. అంతేకాదండి, వీటిని ఏదైనా 8 కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 10 to 15 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. పిల్లలకి పెద్దలకి మంచి హెల్తీగా తినడానికి టేస్టీగా కాస్త కొత్తగా ఉండే ఈ చాక్లెట్ ట్రఫుల్స్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నేను చూపించిన ఈ రెసిపీస్ అన్ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.